కోల్కతా వీధుల్లో బాగా అలంకరించిన మండపాల దగ్గరకు మీరు వెళ్ళి ఉంటే ఈ శబ్దాలు ఖచ్చితంగా వినే ఉంటారు. ఈ శబ్దాన్ని ఉల్లులు ధ్వని అంటారు. దుర్గామాతకి పూజ చేసే సమయంలో అక్కడుండే మహిళలు ఇలాంటి శబ్దాలు చేస్తారు. ఈ శబ్దం అక్కడ నలువైపులా ఉన్న నెగిటివ్ ఎనర్జీని అంతం చేస్తుంది అని వారి నమ్మకం. ఆ విధంగా ఆ మంగళకరమైన ప్రాంతాన్ని ఇంకా మంగళకరంగా చేస్తారు. పెద్ద పెద్ద మండపాలు, కన్నుల విందుగా అలంకరించిన పట్టణ వీధులు చూడ్డానికి స్వర్గానుభూతినిస్తాయి. మహిళలు తెలుపు ఇంకా ఎరుపు రంగు గల చీరలు ధరించి ఒకరికొకరు సింధూరం అంటించుకుంటూ ఉంటారు. ఆ విధంగా అక్కడున్న వారంతా ఒకలాంటి ఉత్సాహంలో ఆనందంగా ఉండడాన్ని మనం చూస్తాం. ఇది ఎలాంటి పర్వదినం అంటే ఈ రోజున వెస్ట్ బెంగాల్లోని ఇళ్లలో బిర్యానీ, మటన్ కర్రీ, ఫిష్ ఫ్రై లాంటి వంటకాలు గుమగుమలాడుతూ ఉంటాయి. ఈ రోజున ఎటు చూసినా ప్రతి చోట ఆనందం, వేడుకలు, ఇంకా నలువైపులా దుర్గామాత కొట్టే జైజైలు వినిపిస్తూ ఉంటాయి. ఈ పండుగ దేశమంతటా ధూమ్ ధామ్గా జరుగుతుంది. అదే దుర్గామాత పూజ. దుర్గామాత ఆపదల నుంచి మనల్ని రక్షిస్తుంది. అలాగే అవసరమైనప్పుడు దుర్మార్గులను వధిస్తుంది కూడా. కృతివసి రామాయణం ప్రకారం రామరావణ యుద్ధం జరుగుతున్నప్పుడు మహాబలి రావణుని వధించడానికి శ్రీరాముడు సహాయం తీసుకున్నది మహాశక్తిశాలి అయిన దుర్గామాత నుంచే. రాముడు రావణుడితో యుద్ధం చేయడానికి ముందే శ్రీరాముడు 4 రోజుల పాటు దుర్గామాతను ఆరాధించాడని చెప్తూ ఉంటారు. అది కూడా కరెక్టుగా 108 కమలా పుష్పాలతో దుర్గామాతను ఆరాధించేవాడు. ఆ పుష్పాలను కూడా శ్రీరాముడి ఆజ్ఞ మేరకు హనుమంతుడు తీసుకొచ్చేవాడు. కానీ అందమైన పుష్పాలతో ఆరాధించినంత మాత్రాన దుర్గామాత అనుగ్రహం కలుగుతుందా ఏంటి? అందుకే దుర్గామాత శ్రీరాముణ్ణి పరీక్షించాలని చూసింది. అందుకే ఆరాధించే సమయంలో ఆ 108 పుష్పాలలో ఒక పుష్పాన్ని రాముడికి కనపడకుండా చేసింది. ఎంత ప్రయత్నించినా ఆ పుష్పం ఎక్కడుందో రాముడికి అర్థం కాలేదు. దుర్గామాతను ఆరాధించడానికి ఖచ్చితంగా 108 పుష్పాలు ఉండాలి. దీంతో శ్రీరాముడు ఆ కమలా పుష్పానికి బదులుగా తన కంటిని సమర్పించాలని నిర్ణయించుకుంటాడు. అలా నిర్ణయించుకొని తన బాణాలలో ఒక బాణాన్ని తీసి తన కంటి మీద పెట్టేలోగా వెంటనే దుర్గామాత కనికరించి ప్రత్యక్షమవుతుంది. అలా శ్రీరాముడి ఆరాధనకు మెచ్చి శ్రీరాముడి ఒకానొక బాణంలో తిష్ట వేస్తుంది. దానర్థం శ్రీరాముడికి దుర్గామాత ఆశీర్వాదంగా రామరావణ యుద్ధంలో రాముడితో పాటు పాల్గొంది. యుద్ధంలో రావణుడి తలలు ఒక్కొక్కటి తెగుతూ నేల రాలుతున్నా అవి తిరిగి మళ్ళీ రావడం శ్రీరాముడు గమనిస్తాడు. అప్పుడే శ్రీరాముడు దుర్గామాత ఆశీర్వాదంగా ఉన్న బాణాన్ని తీసి నేరుగా రావణుడి కడుపు మీద ఎక్కుపెట్టి వదులుతాడు. సో చివరికి ఆ విధంగా రావణుడి అంతం దుర్గామాత చేతుల మీదుగా జరిగింది అని అంటూ ఉంటారు. ఇదే కాదు, మహిషాసురుడు అనే రాక్షసుడు ఒకానొక సమయంలో లోకాన్ని అల్లకల్లోలం చేస్తున్నప్పుడు కూడా నిజానికి ఏ పురుషుడు కూడా ఆ మహిషాసురుడిని వధించలేడు. అది అతనుకున్న వరం. అందుకే దుర్గామాత ఒక ప్రచండ రూపం ధరించి మహిషాసురుడితో పోరాడి ఆ రాక్షసుని చివరికి వధిస్తుంది. అలా అశ్విని మాసంలో మహిషాసురుడిని వధించినందుకు గాను దుర్గామాత పూజ అంగరంగ వైభవంగా జరుగుతుంది. అందులో భాగంగా పెద్ద పెద్ద మంటపాలు అలంకరించి మట్టితో తయారు చేసిన దుర్గామాత భవ్యమైన మూర్తిని ప్రతిష్ఠిస్తారు. ప్రతిష్ఠించిన 6వ రోజు నుండి దుర్గామాతకి పూజలు మొదలవుతాయి. ఆ తర్వాత 3 రోజులు దుర్గా, లక్ష్మి, సరస్వతి ఈ 3 రూపాలకు గాను దుర్గామాత పూజలు అందుకుంటుంది. అలా చివరి రోజున ధూమ్ధామ్గా దుర్గామాత యొక్క ఈ 3 విగ్రహాలను నీటిలో నిమజ్జనం చేస్తారు. బెంగాల్లో ఏమని విశ్వసిస్తారంటే ఈ 10 రోజులకు గాను దుర్గామాత ఒక చంటి పిల్లల మన భూమి మీదకు వచ్చి 10 రోజుల తర్వాత తిరిగి తన అత్తామామ దగ్గరికి వెళ్తుంది అని నమ్ముతారు. అందుకోసమే ఈ 10 రోజులు అంగరంగ వైభవంగా ఫుల్ జోస్తో పండుగ జరుపుకుంటారు. అలా 10వ రోజు కేవలం ఈ పర్వదినానికి సంబంధించిన ప్రార్థన శబ్దాలు మాత్రమే వినపడుతూ ఉంటాయి. దుర్గామాతను పూజించే ఈ పర్వదినాన మనం శక్తిని పూజిస్తాం. శక్తి ఒక సరస్వతి రూపధారంలో రచన చేస్తుంది. అలాగే దుర్గామాత రూపంలో చెడు వినాశనం కూడా చేయగలదు. ఇంతేకాదు, ఇప్పట్లో దుర్గామాత పూజా పండుగ ఎంత ఘనంగా జరుగుతుందంటే 2021 యునెస్కో వాళ్ళు వాళ్ళ ప్యారిస్ మీటింగ్లో బెంగాల్లో జరిగే దుర్గామాత పూజని ఇంటాంజిబుల్ హెరిటేజ్ సైట్ ఆఫ్ హ్యూమానిటీ లిస్ట్లో యాడ్ చేయడం జరిగింది. యునెస్కో కూడా ఏమని నమ్ముతుందంటే దుర్గామాత పూజ కేవలం బెంగాల్లోనే కాదు మొత్తం దేశంలో అత్యంత విలువైన పర్వదినాలలో ఒకటి అని. నవరాత్రులు జరిగే రోజున ప్రతి రోజు కూడా దుర్గామాతకు సంబంధించిన వివిధ రూపాలను పూజించడం జరుగుతుంది. కాబట్టి ఫ్రెండ్స్, కోల్కతాలో జరిగే మన దుర్గామాత పూజ గురించి మీరేమనుకున్నారు ఖచ్చితంగా కామెంట్ చేయండి. అందరికీ దసరా శుభాకాంక్షలు. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. జై హింద్.